సంక్షేమ పథకాల జాబితాలో పేర్లు రాని వారు ఎవరు ఆందోళన చెందవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందేలా కృషి చేస్తారని వేములవాడ మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ అన్నారు. వేములవాడ 14వ వార్డులో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రాని రేషన్ కార్డులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే రేషన్ కార్డులు మంజూరు చేసిందని అన్నారు. అలాగే ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇండ్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. న్యూ అర్బన్ కాలనీ వాసుల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని, తొందరలోనే వార్డు ప్రజలకు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చే బాధ్యత తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంద్రమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. సత్యనారాయణ, సింహాచల సుజాత, సర్వేలో తెలిసిందంటే మల్లేశం, అన్నల్దాస్ శ్రీనివాస్, వేల్పుల మనీషా, ఇటు కాలంలో విచ్చేసిన అధికారులకు, మా వార్డు కౌన్సిలర్ బింగి మహేష్ అన్న గారికి అందరికీ శుభాభినందనాలు. వేములవాడ ఈ అర్బన్ కాలనీలో సీనన్న గారి గురించి కానీ, ఇప్పుడు ఈ ప్రభుత్వం గారి గురించి కానీ ఎంతైతే కష్టపడ్డామో కష్టానికి ఫలితాలని సారే చెప్పారు. ఈ లిస్టు చదువుతుంటే చాలా ఆనందం వేస్తుంది. దాదాపు 95% అర్హులకు ఎంపిక జరిగింది. చాలా సంతోషమైన విషయం. ఇంటింటికి తిరిగి ఈసారి ఎట్లయినా సీనన్న గారిని గెలిపియాలి, ఈ ప్రభుత్వం రావాలి, కష్టపడడానికి మా కష్టానికి తగిన ఫలితం దొరికింది. ఇంకా ఎవరైనా మిస్టేక్ అయి ఉంది, ఎవరైనా పేర్లు రాకపోయినా కూడా అందరూ అందుబాటులో ఉంటాం. దయచేసి సద్వినియోగం చేసుకోవాలి. మరోసారి సీనన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మన ప్రజాపాలన జరుపుకున్నటువంటి ప్రజాపాలన వచ్చేసినటువంటి మన పాలన అధికారులకు, మన ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, మన రేణుక గారికి, సభ్యులు గారికి, మన తిరుపతి గారికి, చాంద్ గారికి, మన భాస్కర్ గారికి, మన మహిళా సోదరులకు, ఇక వచ్చేసినటువంటి మన మహిళా సోదరులందరికీ నాయక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు మన 14వ వార్డులో ఇంత మొత్తంగా ఇందిరమ్మ ఇల్లు కానీ, మన రేషన్ కార్డులు తక్కువ వచ్చినాయి. ఇప్పుడు 145 కార్డులు వచ్చినాయి. ఇంకా రావాలి. మన వేములవాడలో మన అర్బన్ కాలనీకి ఇంకా ఇందిరమ్మ ఇల్లు రావాలి. మన రేషన్ కార్డు రావాలంటే రాని వాళ్ళందరూ ఇంకా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు వచ్చిన పేరు సభ్యుని రాని వాళ్ళు ఏం ఆందోళన చెందద్దు. ఖచ్చితంగా ఇంకా మొత్తం మందికి వచ్చేటట్టు చేస్తామని మన ఎమ్మెల్యే శాసనసభ్యులు ఆశీర్ణ గారి ఆధ్వర్యంలో ఆయన కోరుకుంటూ మనం ఇంకా తెప్పించుకున్నాము. ఇందిరమ్మ ఇల్లు సుతా 108 ఇల్లు జాగా ఉన్న వాళ్ళకి వచ్చినాయి. ఇంకా 240 ఇల్లు జాగాలు ఇల్లు లేని వాళ్ళకి వచ్చినాయి. వాళ్ళు సుతా ఆందోళన చెందద్దు. ఈ జాగాలు ఉన్న సుతా ఇంకా ఉంటే ఈ ఇందిరమ్మ ఇళ్ళలో పెట్టుకున్నారు వాళ్ళకు సుతా ఈ 5 లక్షలు ఇచ్చే విధంగా మనం అన్నని శ్రీరాణని మనం అడిగి తీసుకున్నాము. ఎవ్వరు సుతా ఆందోళన చెందద్దు. మన అర్బన్ కాలనీ అంటే అంతా మన పెద్ద గరీబ్ కాలం బాగా చాలా మంది ఉంటామని అందరికీ నేను చెప్పుకుంటూ, మన ఎమ్మెల్యే గారు చెప్పుకుంటూ, 10 మీటింగ్లో మన వార్డు అంటే చాలా గొప్పది. మన వార్డు ప్రజలే మన వేములవాడకు మొత్తం ఆదర్శం అని నేను చెప్పుకుంటా. ఎందుకంటే మన అందరం గరీబులైనా కానీ మనం అందరం మంచిగా పనిచేసుకుని ఉండేటం. అందుకని మన వార్డు ఇంకా సస్యశ్యామలా కావాలని అందరినీ ఇంకా కోరుకుంటున్నాం. ఈ కరెంటు బిల్లు కానీ, మన సిలిండర్ కానీ అన్ని చేస్తున్నాడు. ఇంకా చూద్దా చేయించుకోవాలని మనం అందరం కోరుకుంటూ, మన వేములవాడ ఇప్పుడు మన అర్బన్ కాలనీలో మాత్రం సీసీ రోడ్లు మొత్తం అయిపోయినాయి. ఇంకేమన్నా ఉన్నాయని మొత్తం చేయించగలనని మీ అందరికీ భావిస్తూ, ఇక్కడికి వచ్చిన మన మహిళా సోదరులకు, అన్నదమ్ములకు అందరికీ నాయక ధన్యవాదాలు చెప్పుకుండా మీరు ఆందోళన చెందకుండా తాత్పరంగా ఇది చేసుకోవాలని అందరూ కోరుకుంటున్నాం.